అని అన్న ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ అలాగే రాజకీయ విశ్లేషకులకు నమస్కారం. అన్న నిజంగా ఇప్పటిదాకా చాలా బాగా చెప్పాడు అన్న. కాంగ్రెస్ పార్టీ అన్న బాగానే చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బాగానే చెప్పాడు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే కేటీఆర్ కొట్టినట్టు నువ్వు చేయు, ఏడ్చినట్టు నేను చేస్తా, కొట్టినట్టు నేను చేస్తా, ఏడ్చినట్టు నువ్వు చేయి. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలంగాణలో. ఇద్దరు మోసం చేసినటువంటి వాళ్ళే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని ఇద్దరు మోసం చేసినటువంటి వాళ్ళే. ఇప్పటిదాకా అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగా చెప్పాడు. కేటీఆర్ గారు కాపీ టు చంద్రబాబు నాయుడు, జగన్ ను కాపీ కొడతాడని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ని కాపీ కొట్టాడు. కేసీఆర్ ఏదైతే అడ్డగోలు హామీలు, అమలు చేయలేనటువంటి హామీలు ఏ విధంగా ఇచ్చిండో, అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా అమలుకు చేతగానటువంటి హామీలు ఇచ్చేసి, అడ్డగోలు హామీలు ఇచ్చేసి ప్రజల్ని మోసం చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు కూడా అనేక హామీలు ఇచ్చిండు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు సామాన్యమైనటువంటి హామీలు కాదు. రైతు రుణమాఫీ చేస్తానడు, రైతు బంధు చేస్తానడు. నిజంగా రైతు బంధు ఓకే, ఒక అందుకు మంచి స్కీమే అనుకున్నాం. కానీ రైతు బంధు వల్ల ఎవరికి మేలు జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సన్నకారు రైతులకు ఏమైనా మేలు జరిగిందా? ఎకరం లోపు ఉన్నటువంటి గుంటలలో ఉన్నటువంటి రైతులు అనేక మంది, లక్షలాది మంది రైతులు తెలంగాణలో ఉన్నారు. ఆ రైతులకు ఏమైనా మేలు జరిగిందా? ఎవరు జరిగింది? కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు రియాల్టర్లకు మేలు జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే రియాల్టర్లు ఉన్నారో వాళ్ళకి మేలు జరిగింది. వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు మేలు జరిగింది. దాంతో పాటు ఇప్పటిదాకా అన్న చెప్పినట్టుగా ఫంక్షన్ హాల్లకు మేలు జరిగింది. రాళ్ళు, రప్పలు, గుట్టలు ఉన్నటువంటి భూములకు మేలు జరిగింది. మరి ఆ భూములు ఎవరయ్యా పోడు భూములు అవన్నీ అంటే మళ్ళీ బడాబాబులు, ఎమ్మెల్యేలు ఉంటారు, దాంట్లో మంత్రులు ఉంటారు, రియాల్టర్లు ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఉంటారు, ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ధనాన్ని వెచ్చించి వాళ్ళకి అప్పచెప్పినటువంటి మాట వాస్తవం. దానివల్ల బాగుపడ్డది వాళ్ళందరూ. రైతు బంధు కేవలం ఎకరం ఉన్నటువంటి ఒక రైతుకి 8 నుంచి 10,000 మాత్రం వచ్చినాయి. 10,000 ఇస్తే, ఎకరానికి 10,000 ఇస్తే ఉన్నటువంటి రైతు దాంతో ఏం చేయగలుగుతాడు? ఇది జనాలు ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. అంటే కేవలం రైతు బంధు అనే ఒక పేరుతోటి రైతుల్ని మోసం చేసినటువంటి దౌర్భాగ్యుడు కేసీఆర్ గారు. ఆ రోజు చాలా మంది పెద్ద పెద్ద బడాబాబులకి అప్ప చెప్పిన తప్ప సామాన్య రైతులకు ఒరిగిందైతే నాకైతే ఏమనిపించలేదు. దాంతో పాటు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అనేక వేదికల మీద చెప్పినటువంటి కేసీఆర్ రైతు రుణమాఫీ చేయలే ఏ రోజు కూడా. కనీసం రైతులకు సబ్సిడీలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు వ్యవసాయ రుణాలు తీసుకునేటువంటి వాడు సబ్సిడీ రూపంలో. వ్యవసాయ రుణాలు లేవు, బ్యాంకు రుణాలు లేవు. కనీసం రైతులను ప్రోత్సహించినటువంటి విధానం కేసీఆర్ ప్రభుత్వంలో కనపడలేదు. కానీ కుమార్ గారు, రైతు బంధు అంటే అదే కదా, రైతుకు పెట్టుబడి సాయం 10,000 రూపాయలు ఇచ్చింది అదే కదా. నువ్వు రైతు బంధు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు గానీ, కౌలు రైతులకు గానీ ఎంత ఇచ్చినావు? 10,000 రూపాయలతో ఏం చేస్తాడు రైతు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు కూడా ఇస్తలేదు కదా, మరి మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఈయన 3 సార్లు ఎగ్గొట్టిండు కదా. నేను ఈ ప్రభుత్వం దాకా రాలేదు, ఇంకా మీ ప్రభుత్వం వరకే ఉన్నా నేను. చెప్పను, నేను అది కూడా చెప్తున్నా. అందుకే ఏం చెప్పిన కానీ అన్న ఒకటి అన్న కుమార్ అన్న ఒకటి, అప్పుడు సరే, అప్పుడు రైతు బంధు రైతులకి ఇచ్చాడు కేసీఆర్. సరే, నిజంగానే కొంత దుర్వినియోగం అవి ఉండొచ్చు. కానీ నిజంగా ఎవరైతే లబ్ధిదారు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగింది కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అప్పుడు. నేను అదే చెప్తున్నాను. ఇంకా పూర్తిగా మీరు దాన్ని కంప్లీట్ చేయాలి. హ్యాపీగా మీరు అందరు సంతోషంగా ఉన్నారు రైతులు అని అంటున్నావు. రైతులకు 4,000 రూపాయలు ఆయన ఇచ్చింది. 4,000 రూపాయలు మొదటిసారి. ఎకరాకి 4,000 రూపాయలు ఇస్తే ఆయన బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకుని ఇంటి పోయే లోపే ఆయనకి దాంట్లో 2,000 రూపాయలు ఖర్చు అయిపోయేది. అంటే మళ్ళా ప్రభుత్వ ఖజానాకే వచ్చేది. రైతు మండలానికి వెళ్ళి ఆయన తీసుకొని మళ్ళీ ఇంటి పోయే లోపే ఆ అమౌంట్ ఖర్చు అయిపోయేది. అంటే మళ్ళీ అల్టిమేట్ గా మళ్ళీ ప్రభుత్వానికి ఏదైతే మళ్ళీ ఏది మందు రూపంలో, వైన్స్ రూపంలో మళ్ళీ రిటర్న్ వచ్చేది. సో రైతు బాగుపడ్డది ఎక్కడ కనపడలేదన్న. వాస్తవానికి రైతు ఎక్కడ బాగుపడలేదు ఆయన ఇచ్చినటువంటి వాటితోటి. బట్ ఎంతో కొంత మేలు జరగవచ్చు అక్కడ, నేను దాన్ని కాదనట్లేదు. కానీ వాళ్ళ
అదే మాటలు మళ్ళీ రేవంత్ అంటే రెడ్డి తాగమని ఏమైనా కేసీఆర్ చెప్పారా అన్న? తాగమని కేసీఆర్ ఏం చెప్పలేదు కదా రైతులు. తాగమని అంటే నువ్వు వయసులో తీసుకొచ్చింది మీరే కదా, ఎక్సైజ్ శాఖ ఎంకరేజ్ అది తీసుకొచ్చి ఉండొచ్చు కానీ రైతులు మీరు తాగని డబ్బులు మీకోసం ఇస్తున్నాం, తాగడానికి ఇస్తున్నాం ఏం చెప్పలేదు కదా ఆయన. మరి నువ్వు దానికి పైసలు ఎందుకు ఇవ్వాలి? రైతుకు పెట్టుబడి వేరే విధంగా ఇవ్వచ్చు కదా. యూరియా నువ్వు వాళ్ళకి ఏదైనా పెట్టుబడి సాయం కింద ఇంకో రకంగా ఇవ్వచ్చు కదా. రైట్. నేను అన్నది పైసలే డబ్బులు ఇవ్వాలని ఏం లేదు కదా. నువ్వు రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వట్లేదు? 10 ఏళ్లలో రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర విషయంలో మీరు మాట్లాడండి. ఓకే, నో ప్రాబ్లం. దుస్థితి ఎందుకు ఇచ్చినావు? రైతు ఖమ్మం మిర్చి అడ్డు రైతు బిడ్డలకు రైతులకు ఎందుకు సంఖ్యలు ఇచ్చినావు? ఇప్పుడు నువ్వు నిజంగా రైతు పక్షపాతం అయితే, నువ్వు నిజంగా రైతుల కోసం పండించినటువంటి వ్యక్తి అయితే, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు ఆ రోజులలో? పత్తికి అయితేనేమి, వరికి అయితేనేమి, మొక్కజొన్నలు అయితేనేమి, మొక్కజొన్నలు వరి కళ్ళాలలో వర్షాలకు తడిచిపోయి మొలకలెత్తి రైతులు అన్నమో రామకోసాడు అంటుంటే ఏ ఒక్క రోజు కూడా వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు ఆ రోజు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే కనపడుతుంది కదా. ఇవాళ మొక్కజొన్నలు కూడా ఎక్కడెక్కడ కళలు కనపడతా ఉన్నాయి. మొన్న బట్టి అకాల వర్షాలకి ఇవాళ రైతులందరూ వాళ్ళ అన్నమో రామకోసాలు తిరుగుతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు ఇవాళ రైతులు మొక్కజొన్నలు. ఇవాళ వాటి గురించి పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఆ రోజు 10 ఏళ్లలో లేడు. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఏం చేసిందని చెప్పేసి ఇవాళ రైతు వారోత్సవాలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ ప్రజాపాలన ఏం చేసినామని ఇవాళ ప్రజాపాలన జరుగుతా ఉన్నది. ప్రజాపాలన వారోత్సవాలు అని చెప్పి, రైతు వారోత్సవాలు అని చెప్పేసి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసుడు తప్ప నిజమైనటువంటి వారోత్సవాలు కాదవి. ఇవాళ అక్కడ రైతులు ఉన్నారా? అక్కడ ఇవాళ రైతు వారోత్సవం జరుగుతున్న దగ్గర, ఇవాళ మీరు పెట్టేటువంటి ఎగ్జిబిషన్ దగ్గర ఏ ఒక్క రైతు నిజమైనటువంటి రైతు, ఈ రైతు రాష్ట్రంలో సంతోషంగా ఉన్నటువంటి ఒక్క రైతన్న అక్కడికి వచ్చి నేను సంతోషంగా ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్లో అని చెప్పేసి అక్కడ ఒక రైతన్న మాట్లాడుతున్నాడా? ఒక రైతుతోటన్నా మీరు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టించిలా? ఇవాళ రైతుకు కావాల్సినటువంటి యంత్రాల్లో మీరు సబ్సిడీ ఇస్తున్నారా? ఇవాళ జాయిండర్స్ అయితేనేమి, రోడ్ వేస్టర్ అయితేనేమి, హార్డ్వేస్టర్ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి రైతులను ఇవాళ మీరు ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు? ఇవాళ సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడ పోయింది? డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు ఎక్కడ ఇస్తున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తున్నారా? ఇవాళ రైతు రుణమాఫీ ఇప్పటిదాకా అన్న చెప్తున్నాడు ఏదో, ఇవాళ దేవరగండ్ర నియోజకవర్గం అని చెప్తున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు చూపియండి అక్కడ 2 లక్షల పైబడి 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణాలు ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి రైతు రుణం మాఫీ చేసేదా మీరు చూపియండి. ఇవాళ రైతు రుణాల పేరు మీద పాపం 2 లక్షలకు రైతుల దగ్గర 2 లక్షల రుణాలు ఉంటే వాళ్ళ దగ్గర వడ్డీలు వసూలు చేసి ఇవాళ రైతు రుణమాఫీ పేరు మీద అనేక మంది రైతులు అప్పులు తీసుకొచ్చి మరి రుణమాఫీ అయితదేమో అన్నటువంటి ఆలోచనతోటి మళ్ళా వడ్డీలు తీసుకొచ్చి మన అప్పులు తీసుకొచ్చి ఆ వడ్డీలు కడితే ఒక్కొక్క రైతుకి ఇవాళ 2 లక్షల రూపాయలు. ఇవాళ మీ నాయకులు చెప్తున్నారు, ఇవాళ మీ మంత్రులు కూడా సరైనటువంటి అవగాహన లేదు దాని మీద. ఒక ఆయన 12,000 కోట్లు అంటాడు, ఇంకో ఆయన 10,000 కోట్లు ఏంటి అంటాడు, ఇంకో ఆయన 20,000 కోట్లు అంటాడు, ఇంకో ఆయన 30,000 కోట్లు అంటాడు. కనీసం మీ మంత్రుల మధ్యలో కూడా సమన్వయం లేదు దానికి సంబంధించిన విషయాల్లో. ఇవాళ అవగాహన రైతులతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఇవాళ రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. నేను రాగానే కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో కౌలు రైతులు కనపడతలేదా? కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు, రైతు బంధు 15,000 రూపాయలు చేస్తానని చెప్పిండు. మరి ఎక్కడ పోయింది ఇవాళ? ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డి? ఇవాళ రైతు వారోత్సవాలు సిగ్గుండాలి, రైతు వారోత్సవాలు జరపడానికి. ఏ రైతులకు న్యాయం జరిగిందని ఇవాళ రైతు వారోత్సవాలు చేస్తా ఉన్నారు? ఎందుకు ఇవాళ రైతు వారోత్సవాలు? ఏం జరగాలి, ఏం సాధించాలని ఇవాళ రైతు వారోత్సవాలు చేస్తున్నారు? ఇవాళ కళ్ళాలు ఎక్కడ పోయింది? ఇవాళ మక్కలు వరికి గిట్టుబాటు ధర అన్నారు, 500 బోనస్ అన్నారు. ఎంతమందికి 500 బోనస్ ఇచ్చింది మీరు సన్నోట్లకి? ఇవాళ కేవలం మీరు ఇవాళ అధికార కాంక్షతోటి మీ యొక్క అధికారాన్ని చేజిక్కించడం కోసం ఎలక్షన్ లో మీరు ఇచ్చినటువంటి హామీలు, అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిళ్ళు, రైతుల్ని మోసం చేసిళ్ళు. నిజంగా ఇది రైతు రాజ్యం కాదు. ఆ రోజు కేసీఆర్ కూడా రైతు రాజ్యం కాదు. ఇవాళ ఏదంటే ఆయన కేటీఆర్ మాట్లాడతాడు ఏదో కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని. కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టడం ఏంది? దేశవ్యాప్తంగా ఇవాళ కిసాన్ సంబంధించినటువంటి కిసాన్ క్రెడిట్ మీద అనేక సార్లు నరేంద్ర మోడీ మొట్టమొదటి 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాతనే మేము తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పిండు. రైతులకు మేము ఇచ్చేటువంటి విధానం ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఈ లెక్క కొన్ని సంవత్సరాలు ఇచ్చి కొన్ని రోజులు ఎగ్గొట్టి
ప్రజల్ని ఇబ్బంది పెట్టి, అంటే మీరు రాజకీయాలు చేయాల్సినప్పుడు ఒకలాగా, రాజకీయం అయిపోయినాక ఇంకోలాగా, అధికారంలోకి వచ్చే ముందు ఒకలాగా, అధికారంలోకి రాకముందు ఒకలాగా, వచ్చినాక ఇంకోలాగా మేము చేయలేదు. Right. ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నాం. Right. నల్ల చట్టాల గురించి అనేక విషయాలు మాట్లాడండి కేటీఆర్. నిజంగా ఆయన ఒక అవగాహనతో మాట్లాడలేదు. మళ్ళీ అధికార కాంక్షతోటి మీరు ఇప్పుడు కూడా చూడండి, రైతులను మరొకసారి మోసం చేయడానికి మాట్లాడుతున్నారే తప్ప రైతులకి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇవాళ. Right. ఇవాళ ఇప్పటిదాకా ఆమె కేసీఆర్ గురించి ఇప్పటిదాకా అన్నట్టు ఆయన బాగా చెప్తున్నాడు. ఏదో కవిత స్పష్టంగా ఇవాళ కన్న తండ్రి గురించి అద్భుతమైనటువంటి వాక్యాలు ఇవాళ కవిత మాట్లాడుతూ ఉన్నది. ఏదో కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిల్ల తల్లికి గాజులు పెట్టిండట. ఇవాళ కన్న బిడ్డనే ఇవాళ స్పష్టంగా బయటకు వచ్చేసి కేసీఆర్ చేసినటువంటి మోసాలను, కేటీఆర్ చేసినటువంటి మోసాలను ఇవాళ ప్రజలకు వివరిస్తా ఉంటే ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజలు ఎదుగుతున్నారా? మన అది ఎదుగుతుంటే కోపం వస్తుందిలే కానీ సరే రైట్, మళ్ళీ మాట్లాడదాం. తిట్టడం కాదు, ఏ ముఖం పెట్టుకొని ఇవాళ. అవును. సరే, ఇప్పుడు నేను కేటీఆర్ ను, రేవంత్ రెడ్డిని నేను అనడం కాదు, ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్ని, మీ సొంత బిడ్డనే కదా ఇవాళ మోసం చేసిందని చెప్పి చెప్తా ఉంటే ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ప్రజలు తిరుగుతున్నారు? రైట్ అన్న. కాబట్టి ఇప్పటికైనా కూడా నేనేమంటున్నానా, ఇంకా మిగతా ఏదైతే 2.5 సంవత్సరాలు ఇంకా పైబడి కాలం ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా రైతులకు న్యాయం చేయమంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇస్తారన్నటువంటి రైతు రుణమాఫీ చేయండి. ఫస్ట్ రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోండి. ఇవాళ రైతు కళ్ళ మీద మొక్కజొన్నలు ఉన్నాయి. ఇవాళ ఆ మొక్కజొన్నలు కొనే ప్రయత్నం చేయండి. రైతులను ఇబ్బంది పెట్టకండి. ఇవాళ ఎండాకాలంలో ఇవాళ అనేక వడగండ్ల వానలు పడతా ఉన్నాయి. ఇవాళ కాలం కూడా అనుకూలిస్తలేదు రైతులకి. ఇవాళ ఈ దుర్మార్గ ప్రభుత్వాలే ఇవాళ ఇంత అంటే మనం అనుకూలిస్తలేమంటే ఇవాళ కాలం కూడా పాపం రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రైతుని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటది. రైతు బంధు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, కోటేశ్వర సార్.